శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 21వ తారీఖు ఫిబ్రవరి నెల 2023వ సంవత్సరం మంగళవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి పాడ్యమి. ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం శతభిష. ఉదయం 8 గంటల 53 నిమిషాల వరకు. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషం నుండి సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి ఉదయం 9 గంటల 48 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 4 నిమిషాల వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 49 నిమిషాల వరకు. ఈరోజు యమగండం ఉదయం 9 గంటల 36 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 3 నిమిషాల వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 11 గంటల 25 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 52 నిమిషాల వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 43 నిమిషాలకు. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలిసి రావు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. బంధువర్గంతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఆత్మీయుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలుంటాయి. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుని మార్పు చేయడం వలన నష్టాలు తప్పవు. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహమున శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు.